సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకపోవడం. ఈ ఫస్ట్ వచ్చే ప్రెగ్నెన్సీ మీరు డెలివరీ చేయొచ్చు, లైవ్ బేబీ ఉండొచ్చు, మిస్క్యారేజ్ అవ్వచ్చు, అబార్షన్ అవ్వచ్చు, మీరే గనుక అబార్షన్ చేయించుకుని ఉండొచ్చు, ఏదైనా ఉండనియండి. ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ రావట్లేదంటే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఆడవాళ్ళ కారణాలు ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉండడం. ఏజ్ ఎక్కువ ఉండే కొద్దీ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అదొక పెద్ద సమస్య. కాంప్లికేషన్స్, డయాబెటీస్ ఎక్కువ ఉండడము లేదా బిఎంఐ వెయిట్ ఎక్కువ ఉండడము, ఇవన్నిటి వల్ల కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉండడము, ప్రోలాక్టిన్ ఎక్కువ తక్కువ ఉండడము, ఇలాంటి కారణాల వల్ల కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు. పురుషుల్లో స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ బాగుండకపోవడము లేదా ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నాయి అనుకోండి, అలాంటి కారణాల వల్ల కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఒక పెద్ద సమస్య. అంటే ఫస్ట్ బేబీ ఉంది కదా, రెండో బేబీ కూడా న్యాచురల్ గా అవుతుందని చాలా ఏళ్ళు కొంతమంది వెయిట్ చేసి టైం వృధా చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గించుకొని వస్తారు. సో ముందే మీరు ఒక 3-4 years గ్యాప్ తర్వాత మీకు పిల్లలు పుట్టట్లేదంటే ట్రై చేసిన తర్వాత కూడా మీరు కనీసం ఇన్వెస్టిగేషన్స్ కి వెళ్ళిపోతే సమస్య ఎక్కడుందో అనేది తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి.